Today we'll look at a special Bible character in the Word of God. దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఈ రోజున చూసుకుందాం. And the title of the message is One Among the Crowd. ఈ వర్తమానానికి పెట్టబడిన పేరు గుంపులో ఒకడు, or one who stands tall in the crowd. లేదా గుంపులో ఎత్తుగా కనపడిన వాడు. You must be wondering who this person is. ఈ వ్యక్తి ఎవరు అని మీరు ఆలోచన చేయొచ్చు. He is not named very frequently in the scriptures. లేఖనాలలో అంత తరచుగా కనబడని పేరు ఇది. And only 4 verses in the New Testament are dedicated to him. కేవలం 4 వచనాలు క్రొత్త నిబంధనలో ఈయన గురించి రాయబడ్డాయి. His name is Onesiphorus. ఈయన పేరు ఒనేసిఫోరు అనే ఆయన. And he is a friend of Paul, Apostle Paul. ఆయన అపోస్తలుడైన పౌలు యొక్క స్నేహితుడిగా ఉంటున్నాడు. He is called the Ebed Melech of the New Testament. క్రొత్త నిబంధనకి ఈబెద్ మెలెక్ లాంటి వాడు అని ఆయన పిలువబడ్డాడు. We all must have heard a sermon about Ebed Melech in the Old Testament. పాత నిబంధనలో ఉన్న ఈబెద్ మెలెక్ గురించిన వర్తమానం మనం ఇంతకుముందే విన్నాం. The word Onesiphorus means profit bringer. ఒనేసిఫోరు అనే మాటకు లాభం తెచ్చువాడు అని అర్థం. We know from the 30th chapter of the book of Jeremiah. ఇర్మియా 30వ అధ్యాయం నుంచి మనం చూస్తే Eunuch the Ebed Melech saved Jeremiah from a dungeon. నపుంసకుడైన ఈబెద్ మెలెక్ ఇర్మియాని ఒక ఖైదు నుంచి ఆయన విడిపించాడు. Onesiphorus visited Paul in prison. అలానే ఒనేసిఫోరు పౌలుని చెరసాలలో కలుసుకున్నాడు. His mention is found in the last epistle of Paul in 2 Timothy chapter 1 verses 16 to 18. 2 తిమోతి మొదటి అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉన్న మాటలలో ఆయన వృత్తాంతాన్ని మనం చూడొచ్చు. The Lord grant mercy to the house of Onesiphorus, for he often refreshed me and was not ashamed of my chains. But when he was in Rome, he eagerly searched for me and found me. The Lord grant to him mercy from the Lord on that day, and you know very well what services he rendered at Ephesus. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. Paul was writing this last epistle of 2 Timothy. పౌలు తన చివరి రచనగా ఈ 2వ తిమోతి పత్రికను రాస్తున్నారు. And he wrote this epistle from a prison. ఈ పత్రికని ఒక ఖైదులో నుంచి రాస్తున్నారు. Paul was in the last leg of his race. పౌలు తన జీవిత చరమాంకానికి వచ్చేసాడు. He was almost passing the baton to young Timothy. యవనస్తుడైన తిమోతికి ఆ స్వాస్థ్యాన్ని లేకపోతే ఆ పనిని అప్పగించే దశకి ఆయన వచ్చేసాడు. In this letter, in this epistle of 2 Timothy, Paul pours out his passion to young Timothy. యవనస్తుడైన తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలో పౌలు తన హృదయ వేదనని తపననంతా ఇందులో రాసినట్లుగా చూస్తాం. He pours out his heart. ఆయన తన హృదయాన్ని ఈ పత్రికలో కుమ్మరించాడు. So these words to young Timothy by Paul is very important not only to Timothy but to all of us. అయితే తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలోని మాటలు తిమోతికే కాదు మనందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యమైన మాటలుగా ఉంటున్నాయి. It was the dark and closest stage of Paul. అయితే పౌలు జీవితంలో అంధకారమయమైన చీకటి దినాలుగా లేకపోతే చివరి దినాలుగా ఈ దినాలు ఉంటున్నాయి. He was destined for death. ఆయన మరణానికి చేరువలో ఉంటున్నాడు. In 2 Timothy chapter 4 and verse 6 he says, 2వ తిమోతి 4:6లో ఆయన ఇలా చెప్తారు, I am poured as a drink offering. నేను పానార్పణముగా పోయబడుచున్నాను అని రాశాడు. And the time of my departure has come. నేను వెడలిపోయే కాలము సమీపమైపోయింది. Paul was a lone person in prison. పౌలు చెరసాలలో ఒంటరిగా ఉంటున్నాడు. He tells us in this very epistle that all in Asia have gone away from me. అయితే ఈ పత్రికలోనే ఆయన ఏమని రాస్తారంటే ఆసియాలో ఉన్న వారంతా నన్ను విడిచిపోయారు అని రాస్తారు. And prominent among them was Phygellus and Hermogenes. అయితే వాళ్ళలో ప్రాముఖ్యమైన వాళ్ళు ఫ్రెగ్లే, హెర్మోగెనెస్ అనేవారు. In 2 Timothy chapter 4 and verse 10 he says, Demas also has departed from me. అలానే 2వ అధ్యాయం 10వ వచనంలో దేమా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని రాస్తాడు. In the same chapter 2 Timothy chapter 4 verse 16 he says, all deserted me, nevertheless the Lord was with me. అయితే ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనంలో అందరూ నన్ను విడిచిపోయారు అని రాస్తాడు. Paul was like a state criminal in Rome. అయితే పౌలు
రోమా ప్రభుత్వం యొక్క ఖైదీగా అక్కడ చెరసాలలో ఉంటున్నాడు. Anyone visiting him or associating with Paul were in danger of being arrested and put in prison. అయితే పౌలుని ఎవరన్నా కలుసుకోవాలన్నా ఆయన గురించి విచారణ చేసినా వాళ్ళని తీసుకెళ్లి జైలులో పెట్టే ప్రమాదం ఉంటుంది. This was the background of Paul when he wrote this epistle. అయితే ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు యొక్క నేపథ్యము ఆ రీతిగా ఉంటుంది. But what about the background of Onesiphorus? అయితే ఒనేసిఫోరు పరిస్థితి ఏంటి? ఆయన నేపథ్యం ఏంటి? He was a very personal friend of Apostle Paul. అపోస్తలుడైన పౌలుకి వ్యక్తిగతంగా మిత్రుడై He ఉంటున్నాడు. was a great blessing to Apostle Paul. అపోస్తలుడైన పౌలుకి ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన ఉంటున్నాడు. He lived up to his name, which means profit bringing. అయితే ఒనేసిఫోరు అని తన పేరుకి అర్థాన్ని ఆయన నిలబెట్టుకున్నట్టుగా జీవించాడు. We know about Paul, his life was a lost business. అయితే పౌలు విషయాన్ని గమనిస్తే ఆయన జీవితము ఒక నష్టమైన జీవితంగా కనపడుతుంది. With this little background of Onesiphorus, ఈ క్లుప్తమైన ఒనేసిఫోరు గురించిన నేపథ్యంతో మనం ముందుకు వెళ్తే we get a small what you call introduction into his life. అయితే ఆయన జీవితానికి కొంత పరిచయం మనకు దొరుకుతుంది. We know he was from Ephesus. ఆయన ఎఫెసు నుంచి వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. Paul founded the church at Ephesus in Acts chapter 19. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసీ సంఘాన్ని స్థాపించడం మనం చూస్తాం. All the family members of Onesiphorus were saved, were believers. ఒనేసిఫోరు ఇంటి వారందరూ రక్షించబడి విశ్వాసులుగా మార్చబడ్డారు. And in this verse that we have read, ఇక్కడ మనం చదువుకున్న వచనాన్ని గమనిస్తే Paul is saying he helped me in many ways in Ephesus. అయితే అనేక సార్లు నాకు ఎఫెస్సులో ఆయన సహాయం చేశాడు అని రాస్తాడు. From what is said about Paul about his Onesiphorus, we learn some precious lessons. పౌలు ఒనేసిఫోరు గురించి చెప్పిన మాటల్లో కొన్ని అమూల్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. He can be singled out as a passionate person for the Lord. అయితే ప్రభువు కొరకు తపన పడిన వ్యక్తిగా ఈయనని మనం గుర్తుపెట్టుకోవచ్చు. So what are the traits that we can learn from this blessed man Onesiphorus? అయితే ఈ ఆశీర్వాదకరమైన వ్యక్తి ఒనేసిఫోరు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? We'll take some phrases from these 3 verses. ఈ 3 వచనాలలో ఉన్న కొన్ని మాటలు మనం చూద్దాం. What Paul was telling about this blessed man. అయితే ఈ ఆశీర్వాదకరమైన వ్యక్తి అయిన ఒనేసిఫోరు గురించి పౌలు ఏం చెప్తున్నాడో ఆలోచన చేద్దాం. First of all, Paul was telling about him that he often refreshed me. అయితే పౌలు ఇక్కడ ఏమని చెప్తాడంటే నన్ను తెప్పరిల్ల చేశాడు అని చెప్తాడు. Onesiphorus traveled all the way from Ephesus to Rome. అయితే ఎఫెసు నుంచి ప్రయాణం చేసి రోమాకు వచ్చి పౌలుకి పరిచారం చేశాడు. He was seeking out Paul who was at that time in a prison. అయితే చెరసాలలో సంఖ్యలలో ఉన్న ఆయనని కనుగొన్నాడు ఈయన. He left his family, he left his estate, everything in God's hand, and he set out on his journey. అయితే ఆయన కుటుంబాన్ని ఆస్తులు అన్ని పక్కన పెట్టేసి ప్రయాణం చేసి పౌలు దగ్గరికి వచ్చాడు. And we know Paul was a state criminal. అయితే పౌలు ప్రభుత్వ ఖైదుగా ఉంటున్నాడు. And Onesiphorus must have spent nearly 2 months in Rome catering to the needs of Paul. అయితే ఒనేసిఫోరు దాదాపు 2 నెలలు రోమాలో ఉంటూ పౌలు యొక్క అవసరతలు గుర్తించి పరిచయం చేశాడు. He must have brought some gifts, some food and clothing and some money also to Paul. అయితే కొంత కానుకలు, కొంత డబ్బు, తర్వాత ఆహార పదార్థాలు అవన్నీ తీసుకొని వచ్చి ఆ పౌలుకి పరిచయం చేశాడు. What was Paul thinking when he was in prison? చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఏం ఆలోచన చేస్తున్నాడు? He was thinking maybe Mark will come to him, Timothy will come to him. He was requesting them, please come to me and visit me in prison. అయితే బహుశా తిమోతినో మార్కో వస్తాడు అని అనుకొని ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, వాళ్ళని నన్ను వచ్చి చూడండి, నా దగ్గరికి రండి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని వర్తమానం కూడా పంపించాడు. But what a surprise and encouragement for Paul to have an unexpected visitor in prison. అయితే ఊహించని అతిథి చెరసాలలో సంఖ్యలలో తనను చూడటానికి వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యము, ఆనందము పౌలుకి కలిగి ఉంటాయి. Before I pinpoint the characteristics of Onesiphorus, let me read one verse from the Old Testament. ఈ ఒనేసిఫోరు సుగుణాలు మనం చూసే ముందు పాత నిబంధనలో ఒక వచనం చదువుదాం. This verse is in the 41st chapter of Isaiah, verses 6 and verse 7. యెషయా 44వ అధ్యాయం 6-7 వచనాలలో ఉన్న మాటలు చదువుదాం. Each one helps his neighbor and says to his brother, be strong. So the craftsman encourages the smelter, and he who smooths metal with the hammer encourages him who beats the anvil, saying of the soldering, it is good. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. వారు ఒకరినొకడు సహాయం చేసుకొందురు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు, అతుకుటను గూర్చి
అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయవాడు దాగలి మీద కొట్టువానని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. So we see one skilled worker encouraging the other one. అయితే ఒక శిల్పి లేదా ఒక నిపుణత కలిగిన వాడు మరొకరిని ప్రోత్సాహపరచడం ఇక్కడ చూస్తాం. What is the encouraging words? It is good what you are doing. అయితే ప్రోత్సాహపరిచే మాట ఏంటి అంటే నువ్వు చేస్తున్న పని బాగుంది అని చెప్పడం. So one is encouraging the other. అయితే ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవడం. So here is the first point which we can pinpoint in the life of Onesiphorus. ఒనేసిఫోరులో చూసే ఒక సుగుణము మనం ఇక్కడ చూస్తున్నాం. He was an encourager. ఆయన ప్రోత్సాహపరచువాడు. We know in the New Testament we had one brother like Barnabas. బర్నబా లాంటి ఒక వ్యక్తి మనం క్రొత్త నిబంధనలో చూడొచ్చు. What was his deed? అయితే ఆయన క్రియలేంటి? He brought Paul after he was converted and brought him to the disciples. అయితే పౌలు మార్పు చెందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత శిష్యుల దగ్గరికి పౌలుని తీసుకొచ్చి పరిచయం చేశాడు. Many were fearful of receiving Paul because he persecuted the church. పౌలు సంఘాన్ని హింసించినందున అనేకులు పౌలుని గూర్చి భయపడి ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. No one could believe that Paul was a converted soul. పౌలు మార్చబడ్డాడు అనే సంగతి ఎవరు నమ్మలేదు, దాన్ని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. Today, dear friends, our Lord wants encouraging people who encourage others in the congregation. స్నేహితులారా, ఈరోజు ప్రభు సంఘాలలో ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే ఇతరులను ప్రోత్సాహపరిచే వారు ఉండాలి అని కోరుకుంటున్నాడు. Our words should refresh others, encourage others. అయితే మన మాటలు ఇతరుల్ని ప్రోత్సాహపరిచేవిగా, ధైర్యపరిచేవిగా, తెప్పరిల్లు చేసేవిగా ఉండాలి. Our words should remove the burden from others. అలానే మన మాటలు ఇతరులు కలిగిన భారాలు తీసివేసేవిగా ఉండాలి. Our words should calm the soul of the persecuted, the suffering. తర్వాత హింసలు అనుభవిస్తున్న వారు, శ్రమలు అనుభవిస్తున్న వారిని నెమ్మది కలుగజేసేవిగా మన మాటలు ఉండాలి. And secondly, Paul says of this Onesiphorus, he was not ashamed of me. అయితే ఒనేసిఫోరు గురించి పౌలు చెప్పే రెండవ మాట, నన్ను గూర్చి ఆయన సిగ్గుపడలేదు అనే మాట. If you read the second Timothy chapter 1 and verse 8, రెండవ తిమోతి 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, Paul is saying to young Timothy, do not be ashamed of the testimony of our Lord or of me, his prisoner. పౌలు యవనస్తుడైన తిమోతికి ఇలా రాశారు, నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యములు గూర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయనను సిగ్గుపడక అన్నారు. But join with me in the suffering for the gospel. దేవుని సువార్త కొరకైన శ్రమలలో నాతో పాలు పొందు అని రాశాడు. While Onesiphorus was practicing being a man with extraordinary courage, అయితే ఒనేసిఫోరు ధైర్యం కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నప్పుడు, Timothy was in a learning stage. అయితే తిమోతి నేర్చుకునే స్థితిలోనే ఇంకా ఉంటున్నాడు. So what is that we can pinpoint in the life of Onesiphorus? ఒనేసిఫోరు జీవితంలో మనం ఏం చూడగలుగుతాం? An extraordinary courage. అసాధారణమైన ధైర్యాన్ని మనం He చూస్తాం. was not ashamed of Paul, not ashamed of the gospel, not ashamed of the suffering for the gospel. అయితే పౌలు గురించి కానీ, తర్వాత శ్రమల గురించి కానీ, సువార్త గురించి కానీ ఆయన సిగ్గుపడ్డవాడు కాదు. This is what is called unashamed boldness. అయితే సిగ్గుపడనక్కర్లేని ధైర్యము అని దీన్ని అనొచ్చు. Young Timothy was still learning this character. యవనస్తుడైన తిమోతి ఈ సుగుణాన్ని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు. Whereas Onesiphorus was exhibiting this character. అయితే ఒనేసిఫోరు ఆ సుగుణాన్ని వ్యక్తీకరించేవాడుగా, బయలుపరిచేవాడుగా, చూపించేవాడుగా. He visited Paul in prison. చెరసాలలో ఉన్న పౌలుని ఆయన దర్శించాడు. He was not ashamed of Paul's bondage. అయితే పౌలు యొక్క సంఖ్యలను గూర్చి సిగ్గుపడ్డవాడు కాదు. We know Paul was bundled into a prison cell. అయితే పౌలు చెరసాల ఒక ఖైదు గదిలో ఉంచబడ్డాడు. He was herded along with a great number of criminals. అనేక మంది ఖైదీలతో పాటు తను ఉంచబడ్డాడు. Paul was branded as the worst criminal because he was a Christian. అయితే పౌలు క్రైస్తవుడు కాబట్టి ఖైదీలంతటిలో ఘోరమైన వాడుగా పేరు పొందాడు అక్కడ. Yet this Onesiphorus was telling everyone that Paul is my friend. అయినప్పటికీ ఇక్కడ ఒనేసిఫోరు చేసేది ఏంటంటే పౌలు నా స్నేహితుడు అని చెప్పడం మనం చూస్తున్నాం. He finds himself in the same prison as Paul was kept. అయితే ఏ చెరసాలలో అయితే పౌలు ఉంచబడ్డాడో ఆ చెరసాలకే ఇక్కడ ఆయన వెళ్ళటం మనం చూస్తాం. Maybe he was singing some songs to Paul. బహుశా అక్కడికి వెళ్ళి పౌలుకి కొన్ని పాటలు పాడి ఆదరించాడేమో. And he was a partaker of the reproach that Paul was suffering.
అలానే పౌలుకు వచ్చిన నిందలో ఈయన కూడా పాలు పొందాడేమో. By being sympathetic of Paul, he was saying, పౌలుతో సహానుభూతి కలిగి ఉండటం వలన ఈయన తెలియజేసేది ఏంటంటే, I am not ashamed of the gospel of Christ. క్రీస్తు యొక్క సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు అని చెప్తున్నాడు. I am not ashamed of Paul also. అలానే పౌలు గురించి కూడా నేను సిగ్గుపడేవాడిని కాదు అని తెలియజేస్తున్నాడు. He is my best friend. ఆయన నా ప్రియమిత్రుడు అని తెలియజేస్తున్నాడు. Dear friends, our deeds tell where our heart is. అయితే మన క్రియలు మన హృదయం ఎక్కడుందో తెలియజేస్తుంది. We glorify our Father in heaven by our deeds. పరలోక తండ్రిని మన క్రియల ద్వారా మనం మహింపరుస్తాం. While Paul was encouraging in Timothy and saying to him, be not a coward. అయితే పౌలు యవనస్తుడైన తిమోతిని ప్రోత్సాహపరుస్తూ నీవు పిరికివాడవై ఉండొద్దు అని చెప్పాడు. He was encouraging young Timothy, don't be a coward. అయితే యవనస్తుడైన తిమోతి తోటి నీవు పిరికివాడిగా ఉండొద్దు అని చెప్పాడు. But at the same time, Onesiphorus was encouraging Paul. అయితే అదే సమయంలో ఒనేసిఫోరు పౌలునే ధైర్యపరిచేవాడుగా ప్రోత్సాహపరిచేవాడు. In fact, he was shouting to everyone, I am not a coward. అయితే నిజానికి ఆయన బిగ్గరగా కేకలేస్తూ చెప్పినట్లుగా అనిపించే మాటలు ఏంటంటే నేను పిరికివాడిని కాదు. Onesiphorus never cared for the consequences. అయితే ఒనేసిఫోరు పర్యవసానాలు ఎలా ఉంటాయా అని భయపడ్డవాడు కాదు. So he had extraordinary courage. అసాధారణమైన ధైర్యము ఒనేసిఫోరులో చూస్తున్నాం. We see one very strange passage in Matthew chapter 25. మత్తయి సువార్త 25లో ఒక వింత వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. Verses 36 to 43. 25వ అధ్యాయం 36 నుంచి 43 వరకు ఉన్న మాటలు చూస్తే, Where at the judgment time the Son of Man is saying, తీర్పు వేళ మనుష్య కుమారుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. I was hungry, you fed me. అయితే నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. I was thirsty, you gave me a drink. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. I was naked, you clothed me. నేను దిగంబరినై ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చిరి. I was sick, you visited me. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. I was in prison, you came to me. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. The answer from the people came, when did we do all this, Lord? అయితే అక్కడున్న వారు, ఎప్పుడు చేశాం ప్రభువా ఈ పనులన్నీ నువ్వు చెప్పేవి అని అడిగారు. The Son of Man said, అయితే ఆ మనుష్య కుమారుడు ఈ రీతిగా తెలియజేశాడు, when you did it to one of my brothers, you did it to me. అయితే నా సహోదరులలో ఒకనికి చేసినప్పుడు మీరు నాకు చేశారు అని తెలియజేశారు. That was exactly what Onesiphorus was doing. ఒనేసిఫోరు ఖచ్చితంగా స్పష్టంగా ఇదే పని చేయటం మనం చూస్తాం. He was showing brotherly love to Apostle Paul. అపోస్తలుడైన పౌలుకి సహోదర ప్రేమని కనపరిచేవాడుగా ఉంటున్నాడు. Whatever you do, do it heartily as unto the Lord, not as unto the men, says Colossians 3:23. కొలస్సీ 3:23లో చూస్తే, మీరు ఏమి చేసినాను మనుషులకు కాదు, మేము ప్రభువుకు చేస్తున్నాం అన్నట్లు హృదయపూర్వకంగా ఆ పని చెయ్యండి అని ప్రోత్సాహం మనం అందులో. Onesiphorus was showing extraordinary courage. ఒనేసిఫోరు అసాధారణమైన ధైర్యాన్ని కనపరుస్తున్నాడు. When do we get this courage? ఈ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది? When we have strong convictions about the faith we possess and about the God we believe. అయితే మనం విశ్వసించే దాని గురించిన నమ్మకాలు గట్టిగా మనం కలిగి ఉన్నప్పుడు, తర్వాత మనం విశ్వసించే దేవుడిని పూర్తిగా లేకపోతే ఆయన మీద ప్రగాఢ విశ్వాసం మనం చూపించినప్పుడు, we possess this extraordinary courage when we are unmindful of the circumstances or the consequences. అయితే అసాధారణమైన ధైర్యం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే పర్యవసానాలు పరిస్థితుల మీద దృష్టి పెట్టనప్పుడు వస్తుంది. So Onesiphorus was an encourager, number one. Secondly, he had extraordinary courage. ఒనేసిఫోరు అందుకనే ప్రోత్సాహపరిచేవాడు అనేది మొదటి మాట. రెండవది అసాధారణమైన ధైర్యాన్ని కనపరిచిన వాడు. And thirdly, Paul says, మూడవదిగా పౌలు ఏమంటారంటే, he searched hard for me. నన్ను శ్రద్ధగా వెతికాడు అని చెప్పాడు. When Onesiphorus arrived in Rome, ఒనేసిఫోరు రోమాకి వచ్చినప్పుడు he could not easily find a prison in which Paul was kept. ఏ ఖైదులో ఉంచబడ్డాడో, ఏ చెరసాలలో ఉంచబడ్డాడో అనేది ఆయనకి తేలిగ్గా దొరకలేదు. Maybe it was a hard toil for him. అయితే అది కనుక్కోవటమే చాలా కష్టమై ఉండొచ్చు. Because that's why this is the reason Paul says he searched hard for me. అందుకనే పౌలు అంటారంటే శ్రద్ధగా కష్టపడి నన్ను వెతికాడు అని రాశాడు. After very hard searching also he could not find, but that did discourage him. శ్రద్ధగా ప్రయాసతో వెతికి అప్పుడు వెతికి నిరుత్సాహపడకుండా ఆయన వెతుకుతూనే వెళ్ళినట్టుగా. He must have prayed, he must have inquired from people. అయితే ప్రార్థన చేసి ఉండొచ్చు, అనేక మంది దగ్గర సమాచారం అడిగి తెలుసుకొని ఉండొచ్చు. It must have taken some time and effort to find Paul in a prison. అయితే చెరసాలలో ఉన్న పౌలుని కనుక్కోవటం అనేది కొంత సమయం పట్టి ఉండొచ్చు, ఎంతో ప్రయాసతో కూడినదై ఉండొచ్చు.
It was dangerous to be called a Christian in Rome in those days. అయితే ఆ రోజుల్లో రోమాలో క్రైస్తవుడు అని పిలువబడటం అత్యంత ప్రమాదకరమైనదిగా ఉంటుంది. Anyone showing compassion to a Christian will definitely be put in prison. అయితే క్రైస్తవుల పట్ల సానుభూతి చూపించే వాళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేసేవారు. And especially showing compassion to the great apostle Paul. గొప్ప అపోస్తలుడైన పౌలుకి ఆ రీతిగా సానుభూతి చూపిస్తే అది ప్రమాదకరమైనది. It would have been very easy for Onesiphorus to call it quits. అయితే ఒనేసిఫోరుకి ఇంకా చాలు వదిలేద్దాం, ఇంతటితో ఆపేద్దాం అని అనిపించుకోవటం అనటం చాలా తేలిక. He bravely carried and traveled to find Paul. అయితే పౌలు దొరికే వరకు ధైర్యంతో శ్రద్ధతో ఆయన కష్టపడి ప్రయాసతో వెతికిన వాడుగా ఉన్నాడు. The only thing at the back of his mind was to find Paul at any cost. అయితే ఒనేసిఫోరు ఆ మనసులో ఉన్న మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత మూల్యం చెల్లించైనా పౌలుని కనుక్కోవాల్సిందే అనేది తపనగా పెట్టుకున్నాడు. He was not a easy quitter. అంటే తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. This is the third great characteristic of Onesiphorus. ఒనేసిఫోరులో మూడవ సుగుణం ఏంటంటే ఆయన మధ్యలో ఆపేసేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. Man of strong perseverance. అంటే ఎంతో శ్రద్ధగా చేసిన పనిని కొనసాగించేవాడు. To carry on in spite of obstacles. అంటే అవరోధాలు ఎదురైనా అందులో కొనసాగటం నేర్చుకున్నవాడు. There was an old man whose life was in tatters. అయితే ఒక వృద్ధుడైన వ్యక్తి జీవితం చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఉంది. He was living in a very small house. ఒక చిన్న ఇంటిలో ఆయన నివసిస్తున్నాడు. He was subsisting on mere $99 given by the US government by way of social security. అయితే సాంఘిక సంక్షేమం నిమిత్తం అమెరికా ప్రభుత్వం ఇస్తున్న $99 ఆయన జీవితాన్ని గడిపేవాడు. So when he was 65 he said, let me change for the better. అయితే 65 సంవత్సరాల వయసులో నేను మెరుగయ్యే ప్రయత్నం చేస్తాను అని అనుకున్నాడు. Let me do something for my living, not just merely subsisting on the US social security. ప్రభుత్వ సాంఘిక సంక్షేమం మీద బ్రతికే బదులు నా అంతట నేను సంపాదించుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను అని అనుకున్నాడు. As he was thinking what he could do, అయితే ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు he thought about his middle years. అయితే ఆయన మధ్య వయసులో ఉన్న దినాలు ఒకసారి ఆలోచన చేశాడు. When his friend used to come to his house. అయితే ఆయన స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు జరిగిన మాటలు ఆయన గుర్తు. He used to prepare a very tasty chicken recipe and feed them. అయితే మంచి రుచి కలిగిన కోడి కూర చేసి తనకి పెట్టేవాడు. And he thought maybe this is the best shot I could make for a great living. అయితే ఆయన అనుకున్నాడు కదా, నేను ఇది చేస్తే మంచి జీవితం జీవించవచ్చు, జీవనోపాధి నాకు దొరుకుతుంది అని అనుకున్నాడు. So with this recipe in mind, he left Kentucky. అయితే ఆ వంట చేసే విధానాన్ని చేతిలో పట్టుకొని కెంటకీని వదిలివేసి He traveled and visited various restaurants. అనేక హోటళ్ళని ఆయన దర్శించాడు. He requested the owners to try this recipe which he will give for free. ఆ హోటల్ యజమానుల్ని నేను ఈ వంట చేసే విధానాన్ని మీకు ఇస్తాను, ఉచితంగా ఇస్తాను, మీరు ఇది ప్రయత్నించండి అని అడిగాడు. Only thing is give me a small commission out of the sale of this recipe. అయితే ఆయన అన్నాడు కదా, ఈ వంటకం మీద వచ్చిన ఆ డబ్బుల్లో కొంత శాతం నాకు ఇవ్వండి చాలు అని అడిగాడు. But wherever he went, the answer was no. అయితే ఎక్కడికి వెళ్ళినా జవాబు కుదరదు, కాదు, వద్దు అనే వచ్చింది. So we visited nearly 1009 restaurants. 1009 హోటల్స్ కి ఆ రీతిగా వెళ్ళి వాళ్ళని అడిగాడు. At the 1010th restaurant, the answer came yes. అయితే 1010కి అక్కడ చేద్దాము అని అవును అన్న జవాబు ఆయన పొందుకున్నాడు. He gave the chicken recipe to them. అయితే ఆ చికెన్ వంటకం ఎలా చేయాలా అనే ఆ విధానాన్ని వాళ్ళకి తెలియజేశాడు. That man's name was Heartland Sanders. ఆయన పేరు హార్ట్లాండ్ శాండర్స్. And from that day, he has changed the way Americans eat their chicken. అయితే ఆ రోజు నుంచి అమెరికన్స్ ఆ కోడిని ఎలా తింటారు అనే ఆ విధానాన్ని మార్చిన వాడుగా ఆయన ఉంటున్నాడు. That chicken recipe is the Kentucky Fried Chicken. We call it as the KFC. అయితే దాన్నే కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC అని మనం పిలుస్తాం. That man never gave up. అయితే ఆయన ఇక చాలు వదిలేద్దాం అని అనుకున్నవాడు కాదు. He believed in himself. అయితే ఆయన తను తాను నమ్మిన వాడుగా ఉంటున్నాడు. And persevered in spite of rejection. అయితే తిరస్కారం వచ్చినా కొనసాగించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. That was Onesiphorus. ఒనేసిఫోరు అటువంటి వాడే. He was an encourager, number one.
ఆయన ప్రోత్సాహపరిచేవాడు అనేది మొదటిది. Secondly, he was he had extraordinary courage. Number 2. రెండవది అసాధారణమైన ధైర్యాన్ని కనపరిచిన వాడు. And he was no easy quitter. తర్వాత మూడవది అంత తేలిగ్గా ఇక చాలు అని ఆగిపోయి మధ్యలో ఆపేసేవాడు కాదు. Now what is the fourth thing that Paul is telling about him? అయితే ఈయన గురించి పౌలు గారు తెలియజేసిన నాలుగో సంగతి ఆలోచన చేస్తే, He helped me what services he rendered to me at Ephesus. అయితే ఎఫెసులో నాకు పరిచారం చేసి నాకు సహాయం చేశాడు అని చెప్పాడు. We already seen how Paul was in a dark dungeon, dark prison cell. అయితే చీకటి చెరసాల గదిలో పౌలు ఎలా జీవించాడో అనేది మనం ఇంతకు ముందు ఆలోచన Everyone చేస్తాం. abandoned him. అందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. He says all the people in Asia deserted me. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. Demas left me. దేమా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. Prominent people like Philologus and Hermogenes also left me. అలానే ఫుగెల్లు, హెర్మోగనే అనే వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. Everyone has deserted me. That was the cry of Paul. అయితే పౌలు గారి హృదయ వేదన ఏంటంటే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. But Onesiphorus was the one who was with Paul in thick and thin. అయితే ఒనేసిఫోరు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా పౌలుతో అంటి పెట్టుకొని ఉన్నవాడుగా మనకు కనపడతాడు. While Paul was establishing the church at Ephesus, Onesiphorus was by his side. అయితే పౌలు ఎఫెసులో సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు ఒనేసిఫోరు పక్కనే ఉంటూ వచ్చాడు. When Paul was in prison in Rome, he had by his side Onesiphorus. అలానే పౌలు రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు ఒనేసిఫోరు పక్కనే ఉన్నాడు. What is the fourth characteristic of Onesiphorus? ఒనేసిఫోరులో ఉన్న నాలుగవ సుగుణం, He is extending hand. ఆయన సహాయం అవసరమైన వారికి చేయిని అందించేవాడుగా ఉంటున్నాడు. He is extending his hand to help the needy. అయితే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి చేయి చాచిన వాడుగా ఆయన ఉంటున్నాడు. May God help us to be like Onesiphorus. ఒనేసిఫోరు వలె ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. Extend your hands, dear friends. అయితే మీ చేతిని ఇతరులకు చేయూతనివ్వడానికి అందించండి. We know about the healing miracle which Jesus performed. ప్రభు చేసిన ఒక స్వస్థత కార్యం, మహత్కార్యం మనకి తెలుసు. About a man who had a withered hand. ఊచ చేయగల వాడిని బాగు చేశాడు ఆయన. Today, dear friends, God is speaking to us. స్నేహితులారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. And He's saying, stretch forth your hand. అయితే ఆయన మీ చేయి చాచండి అని మనతో See చెప్తున్నారు. the needy people around us. మీ చుట్టూ ఉన్న అవసరతలో ఉన్న వారిని గమనించండి అని చెప్తున్నారు. What can you do for them? వాళ్ళ కోసం ఏం చేయగలుగుతారు మీరు? So, dear friends, this is the fourth characteristics of Onesiphorus. ఒనేసిఫోరులో ఉన్న నాలుగవ లక్షణం ఇది. He was an encourager, number 1. ఆయన ప్రోత్సాహపరిచేవాడు. He had an extraordinary courage, number 2. రెండవది అసాధారణమైన ధైర్యాన్ని కలిగిన వాడు. And third, he was not an easy quitter. తర్వాత మూడవది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. And he had an extending hand. తర్వాత నాలుగవది చేయూతనివ్వటానికి చేయినిచ్చేవాడుగా, చేయిని అందించేవాడుగా ఆయన ఉంటున్నాడు. So far, so good. ఇంతవరకు బాగానే ఉంది. But how do we apply these principles to us? ఈ సూత్రాలని మనకెలా అన్వయించుకుంటాం? Number 1, application. మొదటి అన్వయింపు మాట, We see how one saint is helping the other saint. ఒక నీతిమంతుడు లేదా ఒక పరిశుద్ధుడు మరో పరిశుద్ధుడికి ఎలా సహాయం చేస్తున్నాడు అనేది చూసాం. Nothing we know or nothing is said about the spiritual gifts Onesiphorus had. అయితే ఒనేసిఫోరు కలిగి ఉన్న ఆత్మీయ వరాల గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు కనపడదు. No power of utterance. తర్వాత భాషలతో మాట్లాడటాన్ని గురించిన ప్రస్తావన కనపడదు. Nothing is said about his prayer life. ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించిన ప్రస్తావన మనకు కనపడదు. But beyond all this, the greatest gift is showing brotherly love. అయితే వీటన్నిటినీ మించింది ఏంటంటే సహోదర ప్రేమ కనపరచడం. He expresses to the apostle Paul. అయితే ఆ రీతిగా అటువంటి ప్రేమని అపోస్తలుడైన పౌలుకి ఆయన కనపరిచాడు. We all can have this brotherly love. Show this brotherly love. అయితే ఇటువంటి సహోదర ప్రేమ మనం అందరము చూపించగలుగుతాం. A house visit, ఒక గృహాన్ని దర్శించడం a word ద్వారా, of encouragement, ఒక ప్రోత్సాహమైన మాట పలుకుట ద్వారానో, a small prayer to them, లేదా వాళ్ళ గురించి ఒక చిన్న ప్రార్థన చేయడం ద్వారానో, or a small love gift. లేదా ప్రేమతో ఏదో చిన్న కానుక ఇవ్వడం ద్వారానో, That is application number 1. ఆ రీతిగా మనం చేయాలి అనేది మొదటి అన్వయింపు మాట. The second application is, రెండవ అన్వయింపు మాట చూస్తే, don't wait for others to come forward and express this brotherly love. అయితే మీ ప్రేమ కావాలి అని ఇతరులు వచ్చి అర్జించే వరకు ఎదురు చూడకండి. Don't wait for the others. ఇతరులు వచ్చి నన్ను అడిగితే నేను చేస్తాను అని ఎదురు చూడకండి. Take the initiative. అయితే మీ అంతటా మీరే చొరవ తీసుకొని సహాయం చేయాలి. Work for others.
ఇతరుల కొరకు పనిచేసే వరంగా మనం ఉండాలి. and slowly everyone will follow you. అలా చేస్తే అందరూ మనల్ని అనుసరిస్తారు. Paul said these important words, no man stood by me, but the Lord was with me. అయితే పౌలు ఈ ప్రాముఖ్యమైన మాట అనటం మనం చూస్తాం. మనుషులు ఎవరు నాతో లేరు, అయితే ప్రభువు నాతో ఉండి నన్ను బలపరిచారు అని చెప్తారు. Maybe if we visit, if we go and ask Paul in heaven, పరలోకానికి వెళ్ళిన తర్వాత పౌలు గారిని మనం ఇలా అడిగితే, only 2 people were with me when I was in prison. చెరసాలలో ఉన్నప్పుడు నాతో ఉన్నది ఇద్దరే అని ఆయన చెప్తాడేమో. One is my blessed Savior and one is Onesiphorus. ఒకటి నా రక్షకుడు, రెండవది ఒనేసిఫోరు అని చెప్తాడేమో. What is the third application? మూడవ అన్వయింపు మాట చూద్దాం. We must refresh the saints. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఆదరించే వారంగా Do good unto all men. That is what Manush- Galatians chapter 6 verse 10 says. గలతీ 6:10 మనుషులందరికీ సహాయం చేయండి అని చెప్తుంది. Especially to the household of faith. విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారికి మీరు మేలు చేయండి అని చెప్తుంది. At this time I want to read a small verse and then close. ఈ సమయంలో ఒక చిన్న మాట వచనం చదివి నేను ముగిస్తాను. Matthew chapter 10 verses 40 and 42. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం 42వ వచనం. He who receives a prophet in the name of a prophet, he will receive a prophet's reward. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. He who receives a righteous man will receive a righteous man's reward. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. So dear friends, these 4 characters are all embedded in one person, Onesiphorus. స్నేహితులారా, మనం చెప్పుకున్న ఈ 4 సుగుణాలు ఒనేసిఫోరు అనే వ్యక్తిలో మనం చూస్తున్నాం. He is a prophet bringer. ఆయన లాభము తెచ్చువాడు. Let's not be called people who cause some loss to others. అయితే ఇతరులకి నష్టాన్ని కలుగజేసే వారంగా మనం పిలువబడకుందుము కాక. Maybe you are causing some loss by way of our words, by way of our deeds. అయితే మీ మాటల ద్వారానో మీ క్రియల ద్వారానో ఇతరులకి నష్టాన్ని కలిగిస్తున్నారేమో. But just like Onesiphorus, who is a prophet bringer. ఒనేసిఫోరు వలె లాభము తెచ్చువారుగా మనం ఉందాం.